ఐ యూస్ టు డూ హోమ్ వర్కౌట్స్ అండ్ ఫ్యూ నాలెడ్జ్ ఫ్రమ్ మై సిస్టర్స్. సో అక్క హెల్ప్ తీసుకొని హోమ్ వర్కౌట్స్ చేస్తూ చిన్న స్టెప్స్, ఫుడ్ పోర్షన్ తగ్గించడం, ఇవన్నీ చేసేవాడిని. స్లోగా ఐ యూస్ టు లెర్న్ యాజ్ వెల్. ఏమేం చేయాలి, క్యాలరీస్ ఏంటి, ఇవన్నిటి గురించి నేర్చుకుంటూ ఎలా బ్యాలెన్స్గా తినాలి, కొంచెం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని వెళ్తుండే. ఒక పాయింట్ తర్వాత ఇంకా తగ్గలేదు, అసలు ఇంకా నా వెయిట్ తగ్గదా ఆ టైప్లో. డిడ్ యూ హ్యావ్ దోస్ మూమెంట్స్? ఐఎమ్ అజ్యూమింగ్ yes. ఇంకా డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళడం, కొంచెం యాక్టివిటీ పెంచడము, కొంచెం చేసే కార్డియో పెంచడము, టైమింగ్ ఒక 10 minutes ఎక్స్ట్రా, ఒక 1000 steps ఎక్స్ట్రా. ఫస్ట్ యాక్టివిటీ పైన ఫోకస్ చేస్తుంది. దెన్ యాక్టివిటీ చేశాక కూడా ఇఫ్ ఇట్ స్టిల్ నాట్ అవ్వట్లేదు, ఇంకా అదే నెంబర్ చూపిస్తుందంటే దెన్ మళ్ళీ తినే క్యాలరీస్ ఒకసారి మళ్ళీ చూసుకుంటుంటాం. కరెక్ట్గానే తింటున్నానా, ఏమన్నా మిస్ హ్యాప్ అవుతుందా. దెన్ అప్పుడు ఒకవేళ ఈ క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గించే పని చేయట్లంటే దెన్ కొంచెం క్యాలరీస్ తగ్గిస్తూ వస్తుంది. అలా ఫస్ట్ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యాక్టివిటీ. ఎందుకంటే తక్కువ తిని కడుపు మార్చుకోవడం కన్నా ఒకసారి యాక్టివిటీ పెంచి లైట్గా కార్డియో కానీ వాకింగ్ కానీ, దాని తర్వాత క్యాలరీస్ గురించి ఆలోచిస్తే అప్పుడు బెటర్.